అందరికీ నమస్కారం అండి. విరిగిపోయి తిరిగి అతుక్కునే శివలింగం ఉన్న బిజిలీ మహదేవన్ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన దేవాలయమే ఈ బిజిలీ మహదేవన్ ఆలయము. ఈ బిజిలీ మహదేవన్ ఆలయంలో శివలింగము సంవత్సరానికి ఒకసారి విరిగిపోయి మళ్ళీ మర్నాటికి అతుక్కుంటుంది. ఈ వింత ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. భూమిపైన సైన్స్‌కి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఈ ఆలయం కూడా ఒకటే. కులు లోయలో ఈ అద్భుతమైన దేవాలయం ఉంది. ఈ లోయలో సుమారు 2460 మీటర్ల ఎత్తులో బిజిలీ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ క్షేత్రము కులు లోయ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాచల ప్రదేశ్లోని సుందరమైన కులు వ్యాలీ ప్రాంతంలో అరుదైన శైవక్షేత్రంగానే కాకుండా స్వర్గధామంగా కూడా ఈ ఆలయము విరసిల్లుతుంది. ఈ కులు వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిరంలో పరమశివుడు మహాదేవుగా పూజలు అందుకొనడం జరుగుతుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ బిజిలీ ఆలయం పైన పిడుగుపడి శివలింగం ముక్కలైపోతుంది. తిరిగి మరుసటి రోజు కల్లా అతుక్కుంటుంది. ఇంత అద్భుతము మనము ఇక ఏ ఆలయంలో కూడా చూడలేము. ప్రతి 12 ఏళ్లకు సరిగ్గా బిజిలీ మహాదేవ్ మందిరం పైన పిడుగుపడుతుంది. పిడుగు తీవ్రతకు మందిరం మాత్రము చెక్కు చెదరదు. శివలింగం మాత్రమే ముక్కలవుతుంది. మరుసటి రోజు ఉదయము గుడికి వెళ్లిన పూజారి పగిలిపోయిన శివలింగం ముక్కలన్నీ ఒకచోట చేర్చి అభిషేకం చేస్తారు. మరుసటి రోజుకు ముక్కలైన శివలింగము మళ్ళీ యథారూపంలోకి వచ్చేస్తుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోయారు. ఈ శివలింగము ఇలా ముక్కలై మళ్ళీ తిరిగి అతుక్కోవటానికి ఒక పురాణ కథను చెప్తుంటారు. పూర్వము కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఒక రాక్షసుడు ఉండేవాడట. అక్కడే కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రాక్షసుడు గ్రామంలో ఉన్న పక్షులను మనుషులను చంపి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఈ రాక్షసుడు పెద్ద సర్పంగా మారి అక్కడ ఉన్న బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడతాడు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయాలని అతని యొక్క ఉద్దేశం. దీనితో ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో రాక్షసుడిని సంహరించాడట. అయితే ఆ రాక్షసుడు చనిపోతూ ఒక పెద్ద కొండగా మారిపోతాడు. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల్లో చెప్పబడింది. అయితే ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్నందువలన పరమశివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని పురాణాల్లో చెప్పబడింది. అయితే రాక్షసుడి దేహాన్ని నాశనం చేయటానికి ఆ కొండపైన పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని ఆదేశిస్తాడు. పిడుగు పడితే అక్కడున్న జనము పశుపక్షాదులన్నీ కూడా నాశనం అయిపోతాయి. అందుకే తన పైన పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనము. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని, ముక్కలైపోయిన శివలింగము మర్నాడు అతుక్కుంటుందని ప్రతీతి. కులు వ్యాలీలో ఉన్న ఈ మహాదేవుని ఆలయం చేరుకోవటానికి అంత సులభమేమీ కాదు. ఈ ఆలయము కొండపైన సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తులో ఉంది. పర్వతంపైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవటం వల్ల శ్వాస తీసుకోవటం చాలా కష్టమవుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే కొండపై ఉన్న మహాదేవుని ఆలయాన్ని చేరుకోగలుగుతారు. కొండపై నుంచి లోయ వరకు బిజిలీ మహదేవన్ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి ఉత్సవం చేస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీ. ఇంత అద్భుతమైన ఈ దేవాలయాన్ని దర్శించాలంటే కులు లోయకు తప్పకుండా వెళ్లాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.